ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము చైనీస్ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది, మనం ఏమేమి తిన్నాము ఏంటంటే ఈరోజు వీడియో. ఈ యొక్క చైనీస్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ సూపర్గా ఉంటుంది. మేమైతే అటు సైడ్ వెళ్ళిన ప్రతిసారి ఈ యొక్క చైనీస్ రెస్టారెంట్ అయితే ప్రిఫర్ చేసాం. చాలా ఇయర్స్ నుండి అక్కడే తింటూ ఉంటాం అనమాట. ఈ యొక్క రెస్టారెంట్ నేమే చైనీస్ రెస్టారెంట్ అనమాట. అయితే దీంట్లో మనమైతే ఫస్ట్ సూప్తోనైతే స్టార్ట్ చేసాము. ఆ యొక్క సూప్ అయితే చికెన్ సూప్ అనమాట. చాలా 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 బాగుంటుంది ఆ యొక్క చికెన్ సూప్ అయితే. ఆ యొక్క చికెన్ సూప్లో మనము రోస్టెడ్ నూడిల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క రోస్టెడ్ నూడిల్స్ని క్రష్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. జనరల్గా ఎక్కడైనా సూప్ అంటే లిక్విడ్ లాగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ థిక్గా ఉంటుంది. తాగిన కొద్ది ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది అనమాట. అంతా చాలా బాగుంటుంది. ఆ యొక్క సూప్ తాగే లోపలే మనకైతే చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ చికెన్ లాలీపాప్స్ కూడా సూపర్గా ఉంటాయన్నమాట. మామిడికి చాలా ఇష్టం చికెన్ లాలీపాప్స్. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా చికెన్ లాలీపాప్స్. దాంతోపాటు మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా మెనూని అయితే చేంజ్ చేయమన్నమాట. ఒకటి రెండు కొంచెం అటు ఇటు అంతే. కానీ ఈ యొక్క సూప్లో మనము ఒక సిప్పుకి ఇలా క్రిస్పీగా ఉన్నటువంటి ఈ యొక్క నూడిల్స్ వేసుకొని ఆ వేడిగా తింటూ ఉంటే గొంతుకైతే హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇవి తింటూ ఉన్నాము. ఆ లోపలనైతే మనకి లాలీపాప్స్ అయితే వచ్చేసాయి అనమాట, చికెన్ లాలీపాప్స్. ఆ యొక్క చికెన్ లాలీపాప్స్ కూడా చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇదిగో చూడండి, మీకు చూపిస్తాను ఎంత థిక్గా ఉందో. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, కన్నుల విందుగా ఉంటుంది అనమాట. తర్వాత చికెన్ లాలీపాప్స్ కూడా వచ్చేసాయి, చూసారా. ఈ యొక్క చికెన్ లాలీపాప్స్ తింటూ ఉన్నాము. ఆ లోపలే చిల్లీ చికెన్ కూడా వచ్చేసింది అనమాట. ఈ యొక్క చిల్లీ చికెన్ కూడా చాలా సూపర్గా ఉంది. చిల్లీ చికెన్ స్పైసీగా అని చెప్పాము, కానీ కొంచెం చప్పగా ఉందన్నమాట. అందుకని అక్కడ ఉన్నటువంటి సాస్ వేసుకొని అయితే తిన్నాము. చాలా బాగుందన్నమాట. ఆ యొక్క చిల్లీ చికెన్ విత్ సాస్ అవి తినేసాము. తర్వాత వచ్చేసి అయితే ఎగ్ నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇక్కడ ఎగ్ నూడిల్స్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా సూపర్గా ఉంటుంది. మా హస్బెండ్ అడిగారు, ఎగ్ నూడిల్స్ తింటారా ఎగ్ ఫ్రైడ్ రైస్ అని. ఇట్లా ఇంట్లో అయితే రెగ్యులర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాం కదా, ఎగ్ నూడిల్స్ తిందాంలనేసి తిన్నాము. చాలా బాగుంది. నాకైతే సోయా సాస్లు కానీ అలా అయితే ఏం అనిపించలేదు. టేస్ట్ అయితే బాగుంది, చాలా న్యాచురల్గా అనిపించింది. దీంట్లో ఎగ్ నూడిల్స్లో వచ్చినటువంటి ఆ ఎగ్ అయితే సూపర్గా సాఫ్ట్గా చాలా టెండర్గా చాలా బాగా అనిపించింది. అలా ఎంజాయ్ చేస్తూనైతే తినేసామన్నమాట. మీకు బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫుడ్ అయితే ఇష్టంగా తింటారు చెప్పండి. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత ఈరోజైతే ఫస్ట్ నాన్ వెజ్ అయితే తిన్నాను. రెగ్యులర్గా వెళ్ళినప్పుడు నాకు ఫాస్టింగ్ ఉన్న టైమ్స్లో వెళ్తూ ఉంటాం కదా బయటికి. అయితే ఈరోజైతే వీక్ డేలో వెళ్ళామన్నమాట. ఎప్పుడు వీకెండ్లో వెళ్తాం కాబట్టి అప్పుడు నాకు ఫాస్టింగ్ ఉంటుంది. అయితే గురువారం లేదంటే శనివారం వెళ్తాం కాబట్టి ఈసారి అయితే మనం వెళ్ళింది బుధవారం రోజు అనమాట. అందుకే